విగ్రహారాధన. అంతకుముందు నేను జ్యోతిష్యాలు చూసేవాడినండి, వాస్తు శాస్త్రాన్ని చూసేవాడినండి. నేను ఎంతోమందికి చెప్పిన ఆ యొక్క జ్యోతిష్యం, ఆ కార్యాలు కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఉండేవి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నా రక్షణ సాక్ష్యాన్ని మీకు అందించడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా రక్షణ సాక్ష్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు దీవింపబడాలని ఆశపడుతున్నానండి. నా పేరు తూపిల్లి దుర్గాప్రసాద్. నేను శ్రీకాకుళం జిల్లా పలాస అనేటువంటి ప్రాంతంలో 1982 రెండవ తారీఖు ఆగస్టు నెలలో జన్మించాను. మా నాన్నగారి పేరు తూపిల్లి జగ్గారావు, మా అమ్మ పేరు తూపిల్లి ధనలక్ష్మి. మేము ఒక కంసాలి కులానికి సంబంధించిన వ్యక్తులు. వృత్తిరీత్యా మేము వడ్రంగి పని చేసేవాళ్ళం, కార్పెంటర్ పని చేసేవాళ్ళం. నాకంటే పెద్ద మా అక్క ఉందండి, నాకంటే 10 సంవత్సరాలు పెద్ద. జగ్గారావు ధనలక్ష్మి అనే మా అమ్మ నాన్నకి మొదటిగా మా అక్క జన్మించిందండి. మా అక్క పేరు శారదాదేవి. మా అక్క పుట్టిన తర్వాత దాదాపుగా ఒక 4 పిల్లలు మా అమ్మకి పుట్టి కొన్ని క్షుద్ర శక్తుల ప్రభావం వలన మీరు ఈ మాటని గమనించాలని నేను ఆశపడుతున్నాను. చిల్లంగి, చేతబడి లాంటి శక్తుల ప్రభావం వలన మా అమ్మకి పుడుతూనే పుట్టిన 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి 4 పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం జరిగింది. అలా ఆ చనిపోతున్నటువంటి పరంపరలో మా అమ్మ, మా నాన్న, మా మేనత్త కలిసి విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి, మీ అందరికీ తెలుసు, ఆమెకు మొక్కుబడి చేసి ఉండడం వల్ల మా అక్క పుట్టిన 10 సంవత్సరాల తర్వాత జగ్గారావు ధనలక్ష్మి అనే మా అమ్మ నాన్నకి నేను పుట్టానండి. నేను పుట్టిన తర్వాత నాకు దుర్గాప్రసాద్ అనే పేరు పెట్టారు. నేను పుట్టిన మరొక 2 సంవత్సరాల తర్వాత మా చెల్లి పుట్టింది, ఆమెకి కనక దుర్గా అని పేరు పెట్టారు. మా అక్క పేరు దేవి, నా పేరు దుర్గా, మా చెల్లి పేరు కనక. ఇట్లా మాకు కనక దుర్గాదేవి అనే ఆలోచన వచ్చేటట్లుగా మా ఇంట్లో పెరిగాం. చిన్నప్పటి నుండి కూడా చాలా విగ్రహారాధన మక్కువ, భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ ఉండేవాళ్ళం. మా ఇంట్లో ఏ రోజు కూడా ధూప దీప నైవేద్యాలు లేని ఒక్క దినం కూడా ఉండేది కాదు. మా నాన్నగారు ఎన్నోసార్లు భవానీ మాల వేసేటువంటి వారిగా, భవానీ మాలలు వేస్తూ గురుస్వామిగా ఉండేవాళ్ళు. చాలామంది మా ప్రాంతంలో భవానీ మాల వేయటానికి మా నాన్నగారే ప్రేరేపణ కలుగు చేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇలాంటి చిన్నప్పటి నుండి కూడా విగ్రహారాధనలో నేను పెరుగుతుండేవాడిని. నేను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తుండేవాడిని, సాయిబాబా దేవాలయానికి వెళ్తుండేవాడిని, పలాసలో ఉన్న మంకినమ్మ అనేటువంటి నా దేవత ఆలయానికి వెళ్తుండేవాడిని. ఇలాగ చిన్నప్పటి నుండి కూడా నేను ఒక పద్ధతి ప్రకారంగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తుండేవాడిని. గమనించాలి, నా పేరు దుర్గాప్రసాద్. ఇలా జీవిస్తున్నటువంటి కాలంలోనే పలాసలో మేము మా చెల్లికి పెళ్లి చేసాం. ఆ పెళ్లి చేసిన ఆ సందర్భంలో కొంత అప్పు చేయాల్సి వచ్చింది. అప్పు తీర్చే క్రమంలో పలాసాని మేము విడిచిపెట్టి బ్రతుకు తెరువు కొరకు మేము హైదరాబాద్ మహాపట్టణానికి రావటం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే,
చిన్నప్పటి నుండి కూడా నేను అల్లరి చిల్లరగా ఉండేవాడిని. నాకు స్కూల్కి పంపిస్తే సరిగ్గా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. మరి స్కూల్కి వెళ్ళమంటే నేను చేపల బజార్లోకి వెళ్ళటం, మామిడి తోటల్లో ఆడుకోవటం, స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటం, ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళకుండా తిరగటం, ఇలాగా చదువు మీద ఆసక్తి లేని కారణంగా 7వ తరగతిలోనే నా చదువు ఆపేయటం జరిగింది. తల్లిదండ్రులు చూస్తే విగ్రహారాధన, కుటుంబ పరిస్థితి చూస్తే ఏనాటి కూలి ఆ రోజుకి అన్నట్లు పేదరికంలో జీవించే జీవితం, ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండేవి. చిన్నప్పటి నుండి కూడా నానా కష్టాలు, ఇబ్బందులు, బాధలు పడుతున్నటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళం. మా జీవితాలు అంతంత మాత్రంగా సాగిపోతున్న రోజుల్లో మేము ఆ జీవితాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి మా జీవితాలు ఏమైనా బాగుపడతాయేమో అనే ఉద్దేశంతో మేము హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాదులో మేము ఇక్కడ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుండే వాళ్ళం. నేను, మా నాన్న, మా అమ్మ. ఇలా మేము బ్రతుకుతున్నటువంటి కాలంలోనే నాకు ఈ విగ్రహారాధన కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుండేవాడిని. కొన్ని రోజులు వైజాగ్లో నేను పనిచేస్తూ ఉండేవాడిని. నేను తరచుగా సింహాచలం అనే దేవాలయం వైజాగ్ దగ్గరలో ఉంటుంది, మీకు తెలుసు, అక్కడికి వెళ్తుండేవాడిని. విజయవాడ దుర్గా దేవి ఆలయానికి ఎన్నోసార్లు వెళ్తుండేవాడిని. తిరుపతి వెళ్ళాను, కాళహస్తి వెళ్ళాను, అన్నవరం వెళ్ళాను. భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం. మా నాన్న కాస్త వ్యసనపరులుగా ఉండేవాళ్ళు. మేము ఎంత విగ్రహారాధన మేము చేస్తున్న వ్యక్తులుగా ఉన్నా, ఎంత నియమ నిష్టలతో మేము బ్రతుకుతున్నా, ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము బ్రతుకుతున్నా, మా జీవితంలో శాంతి లేదు, మా జీవితాల్లో సమృద్ధి లేదు, మా జీవితాల్లో ఆనందం లేదు. ఎటు చూసినా కన్నీళ్ళే, ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా ఇరుకులే, ఎటు చూసినా నష్టాలే. మా జీవితంలో ఒక రకమైన నిరాశ. దానికి కారణం ఏమిటి అని మేము చూస్తే, మరి ఇంత విగ్రహారాధన మేము చేస్తున్నామే, ఇంత భక్తిగా మేము ఉంటున్నామే, ఎందుకు మా జీవితంలో ఏది కలిసి రావడం లేదు అనే ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది, నన్ను బాధిస్తూ ఉండేది. కష్టపడి పైకి రావాలని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలమయ్యేదిగా లేదు. ఇలాంటి ఒక భయంకరమైన, బాధాకరమైన సిచ్యువేషన్లో మేము బ్రతుకుతున్నప్పుడు, ఇంకా ఆ ఊర్లో మేము ఉన్నా మా జీవితాలు ఏమీ మారినట్టు లేవు. ఎక్కడో బ్రతుకు తెరువుకి వెళ్ళి ఏమైనా బాగుపడతాయేమో అనే ఒక ఆశ కలిగి మరి 2005వ సంవత్సరంలో మేము హైదరాబాద్కి రావటం జరిగింది. హైదరాబాద్లో నేను కూలికి కార్పెంటర్ పనిచేస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో చాలా తక్కువ జీతం, భయంకరమైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. కుటుంబంలో రకరకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అనుభవిస్తూ వచ్చాం. ఇలాంటి ఒక సమస్యతో నలిగిపోతున్న వేళ పరిస్థితుల్లో కనీసం పెళ్లి చేసుకుంటేనే జీవితంలో ఏదో ఒక మార్పు వస్తుందేమో అని ఆశపడితే, మా అమ్మా నాన్నలు నర్సనపేట అనే ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సంబంధాన్ని చూసి, నా భార్య పేరు అనురాధ, మరి అనురాధ అనే అమ్మాయిని చూసి నాకు వివాహం చేశారు. ఆ వివాహం కూడా హైదరాబాదులోనే జరిగింది. బ్రహ్మంగారి గుడిలో విగ్రహారాధన పద్ధతుల్లోనే జరిగింది. నా చిన్నతనం నుండి కూడా నాకు బాగా అలవాటైన విషయం ఏంటంటే, నేను శుక్లాంబరధరం చెప్పకుండా ఏ రోజు కూడా బయటకు వచ్చే వ్యక్తిని కాదు. నేను అనేకమైనటువంటి దేవాలయాలకు వెళ్ళటం, అనేక రకాలైనటువంటి పూజలు చేయటం, చాలా పద్ధతిగా నేను జీవించే వ్యక్తిగా ఉండేవాడిని. నాకు మొదటి నుండి కూడా మరి ఈ దేవుడు అనే భయం కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా
మా జీవితాల్లో సంతోషం లేదు, మా జీవితాల్లో సమాధానం లేదు, మా జీవితాల్లో ఎటువంటి నెమ్మది లేదు, బాధాకరమైన స్థితిలోనే మేము బ్రతుకుతూ ఉండేవాళ్ళం అండి. అలా బ్రతుకుతున్నటువంటి మా పరిస్థితుల్లో మరి నాకు మ్యారేజ్ కూడా అయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా ఇంకొక సమస్య, ఇంకొక భారం, భయంకరమైన ఆర్థిక పరిస్థితులు, మానసికంగా ఎంతో నలిగిపోతున్న స్థితి, ఆర్థికంగా నలిగిపోతున్న స్థితి. ఈ బాధలో నుండి విడిపించేవారు లేరా? ఈ కష్టాల్లో నుండి విడిపించేవారు లేరా? ఈ నష్టాల్లో నుండి విడిపించేవారు లేరా? ఈ ఆవేదనలో నుండి విడిపించేవారు లేరా అని కృంగిపోతున్న వేళ, కుమిలిపోతున్న వేళ, బాధపడుతున్న వేళ నేను ఉన్నటువంటి ఆ దినాల్లో మా ఇంటికి ఒక ఆమె సువార్తను చెప్తూ వచ్చారండి. మేము ఒక క్రైస్తవుల ఇంట్లో మేము రెంట్కి ఉండేవాళ్ళమండి. అప్పుడు ఆ ఇంటికి దర్శించటానికి వచ్చినటువంటి ఒక సేవకురాలు మమ్మల్ని కూడా దర్శించింది, మా ఇంటిని కూడా దర్శించింది. అలా దర్శించినప్పుడు ఏం జరిగింది అంటే, మరి ఆమె ఏం చెప్పారంటే, ఇదిగో నీవు నా కుమారుడు, నా సొత్తు, నా రక్తాన్ని దారబోసి నేను నిన్ను కొన్నాను అని ఆమె మాట్లాడడం జరిగింది. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి విగ్రహారాధనను బట్టి ఏం జరిగింది అంటే, నేను ఆమె చెప్పిన మాటల్ని ఎగతాళిగా, తమాషాగా నేను తీసుకున్నానండి. నేను చిన్నప్పటి నుంచి విగ్రహారాధనలో ఉండడం బట్టి, నా కులాన్ని బట్టి, లేకపోతే నాకున్నటువంటి మొదటి నుంచి అలవాటైన విధానాల్ని బట్టి నేను చాలా క్రైస్తవుల్ని కాస్త తక్కువగా చూసేవాడిని. కుల పిచ్చి, కుల సంబంధమైన కొన్ని కట్టుబాట్లను బట్టి అతిశయించేవాడిని అండి. ఇలాగ జీవిస్తున్నటువంటి కాలంలో తను నాకు చెప్పింది, నీవు నా కుమారుడు, నా సొత్తు, రక్తాన్ని దారబోసి నేను నిన్ను కొన్నాను అని. మరి ఆమె ద్వారా ప్రభువు మాట్లాడానంటే అది కూడా నేను చాలా ఎగతాళిగా తీసుకున్నానండి. ఆ తర్వాత కాలంలో నేను అనేకమైనటువంటి భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు భరిస్తున్నటువంటి సమయంలో మరి నేను యేసు ప్రభు వైపు చూడడం ప్రారంభించాను. అయితే ఒకరోజు నేను రాత్రి పడుకున్నప్పుడు నా మనసులో ఒక భయంకరమైన దిగులు, ఆవేదనతో కృంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నప్పుడు ఒకరోజు రాత్రి ఒక వ్యక్తి నన్ను లేపినట్లుగా అయితే నేను లేచి చూశానండి. అలా చూసినప్పుడు ఆ రూమ్ అంతా ఒక భయంకరమైనటువంటి వెలుగుతో నింపబడి, ఆ వెలుగులో నుండి 2 చేతులు రావడం జరిగిందండి. ఆ 2 చేతుల్లో నేను చూస్తున్నాను, ఆ 2 చేతుల్లో నుండి రక్తం కారుతున్నట్లుగా నేను చూశానండి. అప్పుడు అలా ఆ రక్తం కారుతున్నప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది, నీవు నా కుమారుడు, నీవు నా సొత్తు, నా రక్తాన్ని దారబోసి నేను నిన్ను కొన్నాను అని ప్రభు నాకు ఆ స్వరాన్ని వినిపించాడండి. ఆ స్వరం విన్నప్పుడు నా హృదయంలో ఒక పట్టజాలని సంతోషం, ఒక పట్టజాలని విడుదల కలిగినట్లుగా అనిపించిందండి. నిజమే కదా, ఇంతకాలం నుండి ఇంత విగ్రహారాధన చేసాం, ఇంత నీతిగా బ్రతికాం, ఇంత దైవికంగా బ్రతికామని అనుకున్నాం. ఎన్నో పూజలు చేసాం, ఎన్నో గుళ్ళకి వెళ్ళాం, ఎన్నో దేవస్థానాలకు వెళ్ళాం, ఎన్నో నదుల్లో మునిగాం. కానీ ఎక్కడ కూడా నాతో దేవుడు మాట్లాడినట్లుగా నేను చూడలేదే. నా హృదయానికి నెమ్మది కలుగు చేసినట్లుగా, నా జీవితానికి ఒక విడుదల కలుగు చేసినట్లుగా ఎవరూ కనబడలేదే అని ఆశపడుతున్నప్పుడు మరి యేసు ప్రభు నాకు కనబడి నాతో మాట్లాడడం జరిగిందండి. అలా ఎప్పుడైతే నేను ఆ దర్శనాన్ని చూశానో యేసు ప్రభువుని నమ్ముకోవాలనే ఆలోచన నాకు కలిగింది. అలా ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకోవాలనే ఆలోచన కలిగినప్పుడు నేను ఎప్పుడైతే ఆయన మీదకి నా దృష్టిని మరల్చానో నా హృదయంలో, నా జీవితంలో ఒక గొప్ప మార్పు రావడం ప్రారంభమైంది. ఆ మార్పుని గమనించినటువంటి నా భార్య తను కూడా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలనే ఆశ తన హృదయంలో కలిగింది. విగ్రహారాధన, అంతకుముందు నేను జ్యోతిష్యాలు చూసేవాడినండి, వాస్తు శాస్త్రాన్ని చూసేవాడినండి.
నేను ఎంతోమందికి చెప్పిన ఆ యొక్క జ్యోతిష్యం, ఆ కార్యాలు కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఉండేవండి. ఇలాంటి భయం మధ్యలో నలిగిపోతున్న నా బ్రతుకు, నలిగిపోతున్న నా పరిస్థితిని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుని, నశించిన దాన్ని వెదికి రక్షించే దేవుడు యేసు ప్రభు కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదండి. యేసు ప్రభువే నా దగ్గరికి వచ్చి నా జీవితాన్ని ఆయన దర్శించి, పాపపు బంధకాల్లో ఉన్న నా బ్రతుకు, విగ్రహారాధన బంధకాల్లో ఉన్న బ్రతుకు, నలిగిపోతున్న నా బ్రతుకు, చిన్నతనం నుండి తరతరాల శాపాన్ని అనుభవిస్తున్న బ్రతుకు, ఎంత కష్టపడినా మా జీవితాల్లో సుఖము, సంతోషము, సమృద్ధి లేని మా జీవితాల్ని యేసు ప్రభు దర్శించడం ప్రారంభించారండి. నన్నును, నా భార్యని ఆయన దర్శించి మా హృదయాల్ని ఆయన తాకటం ప్రారంభించారండి. యేసు ప్రభువులో ఉన్న జీవాన్ని మేము అనుభవించడం ప్రారంభించాం. ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్య దేవుడు అండి. అంతకుముందు నేను కొన్ని పురాణాలకు సంబంధించిన విషయాలు చదువుతుండేవాడిని. పురాణాలకు సంబంధించినటువంటి విషయాల్ని చదువుతుండేవాడిని. నాకు అంతకుముందు ఈ శుక్లం భరదనం లాంటి మంత్రాలు అనేకం చదువుతూ విగ్రహారాధన చేసేవాడిని. ఎన్ని రకాలైనటువంటి విగ్రహారాధన కార్యక్రమాల్లో పాలు పొందినా దొరకని ఆ సమాధానం, ఆ శాంతి, ఆ నెమ్మది నాకు ప్రభు ఇవ్వటం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన నన్ను దర్శించాడో నేను ఆయన్ని నమ్మడం ప్రారంభించాను, ఆయన్ని అనుసరించడం ప్రారంభించాను. అలా ఎప్పుడైతే ఆయన్ని నమ్మానో, ఎప్పుడైతే ఆయన్ని అనుసరించడం ప్రారంభించానో నాలో ఒక గొప్ప మార్పు రావడం ప్రారంభమైంది. మేము మొదటిగా మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఆ తర్వాత 2006 డిసెంబర్ 31 రోజు మేము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దైవజనులు డేవిడ్ రాజు గారి ద్వారా మేము బాప్తిసం పొందామండి. నేను, నా భార్య యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మా వాళ్ళలో చాలామంది కులాన్ని ప్రేమించే వాళ్ళు మమ్మల్ని కాస్త గాయపరిచారు, అవమానపరిచారు, వెలివేశారు. వాళ్ళ మధ్యలో మా దీన స్థితిని బట్టి మాకు చాలా ఎగతాళి చేశారండి. యేసు ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నప్పుడు మా జీవితాల్లో అనేకమైన అవమానాలు, బాధలు, సమస్యలు ఎదురయ్యాయండి. అయితే యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు సజీవమైన దేవుడు, ఆయన్ని నమ్మిన వారిని ఆయన తలగా ఉంచే దేవుడు. ఒక 10 సంవత్సరాల్లో మా జీవితాల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని ఉన్నతమైన పని చేయటానికి ఆయన చేత పిలువబడి, అభిషేకింపబడి ఆయన పరిచర్య చేయటానికి దేవుడు కృపించాడు. ఈరోజు ఆయన నామములో ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. అనేక మంది జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, విడుదల కలుగుతూ ఉంది. ఈరోజు ఒక 50 మందికి ఆత్మీయ తండ్రిగా ఉండడానికి దేవుడు నాకు కృపించారు. ఈరోజు ఆయన సేవని, పరిచర్యని మేము చేస్తున్నాం. ఎక్కడో పలాస అనేటువంటి మారుమూల గ్రామంలో పుట్టి పెరిగినటువంటి నా బ్రతుకులో, 7వ తరగతి కూడా చదువుకొని నా బ్రతుకులో, చదువు సంధ్య లేకుండా తరతరాల విగ్రహారాధన శాపాన్ని అనుభవిస్తున్న నా బ్రతుకులో ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో గొప్ప కార్యం చేసి విగ్రహారాధన అనే శాపంలో నుండి, చెరలో నుండి నన్ను విడిపించి, నన్ను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేసి, ఆయన స్వరక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధమైన పని చేయటానికి దేవుడు నాకు సహాయం చేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎంతోమంది దెయ్యాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తే వారు విడుదల పొందుతున్నారు. ఎంతోమంది రోగాలతో బంధింపబడిన వారి కొరకు ప్రార్థన చేస్తే వారు ఆ బంధకాల్లో నుండి విడుదల పొందుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆయన వైపు చూడండి. ఆయన నిజమైన దేవుడు. మీ జీవితంలో ఎక్కడ లేని ఆనందాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సేవకునిగా చేతులు జోడించి చెప్తున్నాను, యేసు ప్రభు మతం కాదు, ఆయనే మార్గం. ఆయన నమ్మిన వారిని ఆయన రాజ్యంలో చేర్చుకుంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ఆయన కృప, ఆయన సాన్నిధ్యం మీకు తోడై ఉండి మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ గొప్ప సాక్ష్యాలు అనేకుల జీవితాల్లోకి వెళ్ళటానికి మీ వంతు సహకారం అందించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. తద్వారా దేవుని పనిని మీరు బలపరిచేవారిగా మారుతారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంటుంది.
మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.